మీ ఫుడ్లో రుచిని పెంచే టేస్టింగ్ సాల్ట్ మనకి ఎన్ని అనారోగ్య సమస్యలు తెస్తుందో మీకు తెలుసా? ఎంఎస్జి మోనోసోడియం గ్లూటమేట్ అంటే టేస్టింగ్ సాల్ట్. కొన్ని ప్రాంతాల్లో అజినోమోటో అని కూడా పిలుస్తారు. ఇది రుచి పెంచడానికి ఎక్కువగా మనం బయట తినే ఫాస్ట్ ఫుడ్, చైనీస్ ఐటమ్స్లో ఎక్కువగా వాడతారు. దీనిని మన ఆహారంలో తరచూ అధికంగా తీసుకున్నట్లయితే హార్మోన్ల సమతౌల్యం దెబ్బతిని పిల్లల్లో ఊబకాయం రావడం, మందమతి రావడం జరుగుతుంది. అంతేకాకుండా సంతానోత్పత్తిపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళల్లో ఈ మధ్య కాలంలో అధికంగా వచ్చే అనారోగ్య సమస్య అయినటువంటి పిసిఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఇది మహిళల్లో కనిపించే హార్మోన్ల అసమతుల్యత కారణంగా అండాశయాల్లో అనేక చిన్న తిత్తులు ఏర్పడే స్థితి. దీనివల్ల అండాశయంలో అనేక తిత్తులు ఏర్పడి గర్భం దాల్చడంలో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి కొత్తగా పెళ్ళైన వారు దీని వాడకాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పిల్లల్లో వారు తినే ఆహార పదార్థాల్లో ఈ ఎంఎస్జి వినియోగించడం వల్ల వారి నర్వ్ ఫైబర్స్ను డ్యామేజ్ చేస్తూ న్యూరోలాజికల్ సమస్యలు రావడంతో పాటు డిప్రెషన్, మైగ్రేన్, తలనొప్పులు కూడా వస్తాయి. ఇంతేకాకుండా ఊబకాయం, అధిక బరువు సమస్యలు, జీర్ణ సమస్యలు, ఛాతీ నొప్పి, అలసట, మైకం, హైపర్ యాక్టివిటీ వంటి ప్రవర్తనా సమస్యలు కూడా ఈ ఎంఎస్జి వల్ల తలెత్తచ్చు. మోనోసోడియం గ్లూటమేట్ ఎంఎస్జి పిల్లల్లో మెదడు అభివృద్ధికి చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎక్కువ మోతాదులో తీసుకుంటే మెదడు పనితనం, లెర్నింగ్ కెపాసిటీ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి టేస్టింగ్ సాల్ట్ తక్కువ వాడండి. సహజమైన రుచులే ఆరోగ్యానికి మంచివి. మరో ఇంట్రెస్టింగ్ యూజ్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సపోర్ట్ అవర్ ఛానల్ స్వేచ్ఛ స్వర తరంగం. థ్యాంక్ యూ.